వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీఆర్ఎస్ సభకు తెలంగాణ నుండి 119 నియోజకవర్గాల నుండి కూడా ఇక్కడ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో తరలి వస్తున్నారు. నిన్న ఎడ్ల బండ్ల మీద కూడా సూర్యాపేట నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వివిధ ప్రాంతాల నుండి కూడా ఇలాగే కేసీఆర్ సభకు వస్తున్నారు. రజతోత్సవ సభ విజయవంతమే కాదు, మళ్ళొకసారి రణశంఖం పూరిస్తామన్నటువంటి సంబరాలు కూడా కార్యకర్తలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక్కడ నిన్న ఎడ్ల బండ్ల మీద విపరీతమైనటువంటి దూరం, అంటే దాదాపు మనం అనుకోవచ్చు 2-3 రోజుల ముందే బయలుదేరినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సైకిళ్ల మీద కూడా సూర్యాపేట నుంచి ర్యాలీగా వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇంత దూరం నుండి కూడా సైకిళ్ల మీద రావడం కూడా చాలా ఇబ్బందికర విషయం. అయినప్పటికీ కూడా మరి సైకిళ్ల మీద ఒక సాహస యాత్రని అనుకోవచ్చు. ఎందుకంటే మామూలు పరిస్థితుల్లో 100 కిలోమీటర్లు వెళ్ళినా పర్వాలేదు, కానీ ఇంతటి ఎండలో ఎట్లా వస్తున్నారు వాళ్ళు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి మనం సూర్యాపేట నుంచి వస్తున్నటువంటి సైకిల్ మీద వస్తున్నటువంటి సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తున్నారు. వారితో మాట్లాడదాం. అన్న, మీ పేరేనా? పుట్టా కిషోర్ అన్న. నేను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ని, బీఆర్ఎస్వి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు నిజంగా చూసినట్టయితే మీ సూర్యాపేట నుండి కూడా ఎంత దూరం నుంచి, సూర్యాపేట అంటే దాదాపు 200 కిలోమీటర్ల డిస్టెన్స్ మినిమం ఉంటుంది. అట్లాంటప్పుడు ఎడ్ల బండ్లు కూడా నిన్న ఇక్కడ హనుమకొండకు వచ్చి చేరుకున్నాయి. మీరు కూడా సైకిల్ యాత్రతోటి వస్తున్నారు. మరి ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని వస్తున్నారు మీరు ఇక్కడికి? బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. మా పండగ నడుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ కావాలి. మేము పార్టిసిపేట్ కావడంతో పాటు 10 మందికి చెప్పాలి. మేము ఊరూరులో వస్తుంటే మాకు అందరూ నీరాజనాలు పలుకుతున్నారు. మేము కూడా వాళ్ళతో మమైకం అవుతున్నాం. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మోసాలు చేసింది ఈ సంవత్సరంన్నర కాలంలో వాళ్ళు మాకు చెప్తున్నారు, మేము వాళ్ళకి చెప్తున్నాం. మా ఇంటి పార్టీ కాబట్టి, మా ఇంటి పండగ కాబట్టి మేము సంతోషంగా ఈరోజు ఎండలున్నా ఏదున్నా కూడా సంతోషంగా ఈరోజు మా యువకులంతా కూడా బయలుదేరి మేము సైకిల్ మీద 150 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాం. ఓకే, దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ల క్రితం దాదాపు అంత చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే నవయువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది? ఆ ఉద్యమ సమయంలో ఎట్లా ఉంది? ఆ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా వచ్చింది, రాజకీయ పార్టీ నుంచి ప్రతిపక్షంలో కూడా వెళ్ళింది. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి వాతావరణం ఇప్పుడు కనిపిస్తున్నట్టు పరిస్థితుల్లో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటుంటే? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరినప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కొంతమంది రోడ్ల మీద జెండాలు పట్టుకొని తిరుగుతుంటే వీడేంద్ర బాబు పిచ్చోడని చూసిర్రు. కానీ ఈరోజు సంతోషంగా ఉంది. ఆ రోజు మేము చేసిన పోరాటం ఈరోజు ఇంతమంది నాయకుల్ని తయారు చేసింది, ఇంతమంది తెలంగాణ ప్రజలకు ఇన్ని లాభాలు చేకూర్చింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి కేసీఆర్ గారు తెలంగాణని నెంబర్ 1గా చేసి భారతదేశంలోనే నెంబర్ 1గా చేసిండు. కాబట్టి మేము నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఒక టీం అయితే మంచిగా, ఇది ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణమే. ఇక్కడ కష్టాన్ని కూడా ఒక సుఖంగా ఎంజాయ్గా మీరు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత దూరం నుంచి 150 కిలోమీటర్ల దూరం నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని గంటలకు బయలుదేరారు? అసలు మీకున్నటువంటి ఆహార సరఫరా కానీ, మీ ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. ఫుడ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో బాడీ డిహైడ్రేట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఎట్లా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మీరు? మేము 2 రోజుల క్రితం బయలుదేరినాం. మాకు ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది రాలేదు. స్వచ్ఛందంగా ఏ ఊరికి ఆ ప్రజలు ఆగి ఎండల కొద్దిసేపు నీడలో కూర్చోండి అని చెప్పేసి వాళ్ళే అప్పటికప్పుడు భోజనాలు తయారు చేసి పెట్టిర్రు, మంచినీళ్ళు ఇచ్చిర్రు, మజ్జిగ చేసి ఇచ్చిర్రు, గౌడ సోదరులు కళ్ళు తాగమని చెప్పిర్రు. సంతోషంగా వాళ్ళు మా కుటుంబ సభ్యులు మా మీటింగ్ కోసం అంత దూరం నుంచి కష్టపడి వస్తుర్రు. మనం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక మంచి ఉత్సాహం వాళ్ళలో ఉన్నది. ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదు. ఇంకా వాళ్ళ ఉత్సాహాన్ని చూసి, వాళ్ళ ప్రేమను చూసి, వాళ్ళ ఆప్యాయతను చూసి మాలో ఉత్సాహం రెట్టింపైంది. ఇంకా ఎక్కువ స్పీడ్ దొక్కుంటూ వచ్చినాం. ఓకే ఓకే ఇక మీరు చెప్పండి. నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా చలో వరంగల్ బహిరంగ సభకు కూడా, రజతోత్సవ సభలకు కూడా ఇక్కడ టీషర్ట్లు ధరించుకున్నారు. వాళ్ళకు యూనిఫామ్గా, ఒక యూనిటీగా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గ్రామాల నుంచి వస్తుంటే కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపించింది. అక్కడ లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళకు నీరాజనాలు పలుకుతున్నారు. వాళ్ళలో కూడా ఉత్సాహం కలుపుతుంది. ఒక చాలా రోజుల తర్వాత ఆత్మీయుల్ని చూసినటువంటి సంబరం కూడా అక్కడ గ్రామస్తుల్లో కలిగింది. మీరు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? అన్న ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఆ వాతావరణం కొద్దిగా అనుభూతి చెందింటారు. మీరు కూడా యువకులుగా ఉన్నారు. ఇట్లాంటి సమయంలో ఈ జర్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సైకిల్ యాత్ర మొదలుపెట్టడానికి కారణం ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు సైకిల్ మీద తెలంగాణ మొత్తం తిరగడం, అది ఇన్స్పిరేషన్గా తీసుకొని సూర్యాపేట ఎమ్మెల్యే జయశ్రీ రెడ్డి గారి నాయకత్వంలో మేము సూర్యాపేట నుంచి వరంగల్ సభకు సైకిల్ మీదుగా బయలుదేరి ఈరోజు వరంగల్కి చేరుకున్నాం. ఇది చాలా సంతోషంగా ఉంది.
దారి పొడుగున ప్రజలందరూ కూడా జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సైకిల్ యాత్రకి రావడం చాలా సంతోషంగా ఉంది. యువకులమైన మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీంతో సభ సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇక్కడ మీరు గత ప్రభుత్వాలను చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మరి ఏదైనా ఒక ప్రభుత్వమే కదా, మరి ఈ ప్రభుత్వానికి మిగిలిన ప్రభుత్వాలకి తేడా ఏంటి అనుకుంటున్నారు? ఎందుకు మీరు ఇంత ఇబ్బంది అయినా కానీ అంత ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు మా ఇబ్బందితో పోలిస్తే కేసీఆర్ గారు ఇబ్బందితో పోలిస్తే మాకు పెద్ద ఇబ్బంది కాదు. మేము కేసీఆర్ గారిని చూడడం కోసం సరే మళ్ళీ మాకు ఉద్యమ రోజులు గుర్తొచ్చినాయి. ఆ రోజున కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏ విధంగా అయితే రోడ్లు ఎక్కినాం, ఏ విధంగా అయితే ఉద్యమం బాట పట్టినామో ఈ రోజు కూడా కేసీఆర్ గారి మాట వినడం కోసం ఎంత దూరమైనా ఇంకెంత దూరమైనా మేము ప్రయాణం చేస్తాం. మాకు వీటన్నిటికి కూడా ప్రోత్సాహం ఇచ్చింది కూడా మా నాయకుడు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు. ఆయన ఉద్యమ నాయకుడు. వారి యొక్క స్ఫూర్తితోటి వారిచ్చే ఉత్తేజంతో మేము పనిచేస్తున్నాం. ఇక ముందు కూడా అలానే పనిచేస్తాం. మాకు అధికారము ప్రతిపక్షం అనేది ముఖ్యం కాదు, మా పార్టీ ముఖ్యం, మా నాయకుడు ముఖ్యం. ఓకే, ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఎందుకంటే ఎవరు అనుభూతి చెందితే ఆ అనుభూతులన్నీ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభూతులుగా వాళ్ళ మాటల్లో కనిపిస్తున్నాయి. మీరు చెప్పండి, అసలు నిజంగా ఇంతమంది ఒక టీం వర్క్ చేస్తున్నారు, వస్తున్నప్పుడు చాలా వరకు అనుమానాలు వేసుకున్నటువంటి వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటారు, ఏదో శక్తి కేంద్రీకరించుకున్నట్టు. మీరు కూడా ఏంటంటే మంచి కాషాయం మన ఇది గులాబీ కండువలు వేసుకొని కూడా ఇదొక యజ్ఞంలాగా వెళ్తున్న ఫీలింగ్ కూడా మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా? మా నాయకుడు కేసీఆర్ గారు మొదట స్థాపించినాడే మేమందరం కూడా ఈ పింక్ అనే గులాబీ కండువ అనేది మాల మేము వేసుకున్నాం ఆటోమేటిక్గా. ఈ మాల అనేది మాకు లైఫ్ లాంగ్ ఉంటుంది, మా సార్ ఉన్నంత వరకు ఉంటుంది, ఇంకా వచ్చే తరానికి కూడా ఉంటుంది. ఈ కండువను మేము ఎప్పుడూ వదులుకోలేము. ఈ కండువ ఒక ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ బాగుపడమే మా ముఖ్య ఉద్దేశం. దీనికోసము మా నాయకుడు కాదు, మేం కాదు, ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ బాగు కోసం అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉందనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? తెలంగాణ ఇప్పుడు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం బొందబెట్టడానికి ప్రజలు తయారయ్యారు. ఈసారి బ్రహ్మాండంగా ఈ సభతోటే తెలిసిపోద్ది ఆ కాంగ్రెస్ నాయకులకి ఎంత ఇబ్బంది పడుతున్నామో, వాళ్ళు జనాలు ఎంత ఇబ్బంది పెడుతున్నామో మేము అనేది వాళ్ళకు కూడా తెలిసిపోద్ది. ఈ సభతోటి దద్దరిల్లిపోద్ది. కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది, మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ జనాలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ నాయకులకు కూడా ఇప్పటికే వాళ్ళకి నిద్ర పట్టని పరిస్థితి. ఇప్పుడు రాబోయే ఈ మీటింగ్ సాయంత్రం 4 గంటలకి మీకు కూడా తెలిసిపోద్ది. ఈసారి రాబోయే గవర్నమెంట్ మనదే. ప్రజా పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలనలో యూత్ మొత్తం బ్రహ్మాండంగా పనిచేస్తాం. మళ్ళా ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను మేము నెమరవేర్చుకుంటున్నాం. అదే ప్రజలతో నడుస్తాం, ప్రజలకి దగ్గరుండి సేవలు అందిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పటివరకు అయితే తెలంగాణ ఉద్యమం ఏ లక్ష్యంతో ఏర్పడిందో ఆ ఉద్యమం తర్వాత రాజకీయ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి పేరిట ఎన్నో కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అది తిరోగమనం పొందుతున్నటువంటి అభిప్రాయంలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక పునరుత్తేజమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా బిగించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఆలోచనలు వీళ్ళందరిలో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒక పునర్వైభవం సాధించాలన్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, తెలంగాణ ప్రజలు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్ళి దాన్ని సార్థకత చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలి. అందులో భాగంగానే మేము ఇంత ఇబ్బందులైనా మేము పడుతున్నామంటున్నారు. కేసీఆర్ పడ్డ ఇబ్బందులో ఇది ఒక అణు మాత్రమే అంటున్నారు. అట్లాంటిదో ప్రతి దాంట్లో మేము ఒక సమిధలైనా పర్లేదు, ఒక సైనికుల్లా వెళ్తామని చెప్పి అంటున్నారు. ఇంకొక అద్భుత విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు గులాబీ కండువలు వేసుకున్నారు. ఇది ఒక యజ్ఞంలాగా భావిస్తున్నారు. గులాబీ కండువ కాదు, ఇది గులాబీ మాల అంటున్నారు. ఇక్కడ హనుమాన్ భక్తులు కానీ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఎలాగైతే మాలధారణ, అయ్యప్ప మాలధారణ ఎలాగైతే చేస్తారో అది ఆజీవన పర్యంతం ఈ కండువాలు అలాగే గులాబీ మాలధారణ వేశామన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ చూస్తుంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు ఎంత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాడో మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సభా ప్రాంగణం ఈరోజు దద్దరిల్లిపోతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి ఏదో ఒక రూపంలో ఒక శక్తి కేంద్రీకృతం అవుతున్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ వీళ్ళలో కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ సభ విజయవంతం అవుతుందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సభా ప్రాంగణానికి ఇదే రూపంలో ఒక్కొక్క రూపంలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.